కోతి, కోడిపుంజు, కాకి. ఒక రోజు ఓ చెట్టు మీద కోతి, కాకి, కోడిపుంజు ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. కోతి గర్వంగా, నేనైతే చెట్లమీద జంప్ చేస్తా, లాజిక్ ఎక్కువ. కాకి హమ్మయ్యంటూ, నాకు నల్లగా ఉన్నా తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి. కోడిపుంజు నవ్వుతూ, నేను మాత్రం ఉదయం లేవగానే కోకోరుకో అంటాను. ఊరంతా నన్నే చూసి లేస్తారు. ఇద్దరూ కోడిపుంజుని హేళనగా చూశారు. నీ పని అచ్చం అలారం లాంటి పని. తెల్లవారు జామున దంచేస్తావు. ఎవరూ కాతరపడరు. కోడిపుంజు బాధపడ్డాడు. కాని స్నేహితులకి కోపం రాకుండా ఊరిపోయాడు. మరుసటి రోజు ఓ పులి ఊరిలోకి దూరిపోయింది. జంతువులంతా భయంతో పరుగులు. కోడిపుంజు వెంటనే పెద్దగా కోకోరుకో అంటూ అరవడం ప్రారంభించాడు. కోతి, కాకి కూడా దాన్ని చూసి హెచ్చరించారు. మిగతా జంతువులంతా బంధమైన పులిని కలిసి ఊరంతా కలిసి హత్తుకున్నారు. అందరూ కోడిపుంజుని పొగిడారు. నీ అరుపే మమ్మల్ని మేల్కొలిపింది. నువ్వు నిజంగా హీరో. నీతి: ఎవరి విలువను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి ఒక్కరికీ ప్రత్యేకత ఉంటుంది.